హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి రావడం జరిగింది అని దేశినికోటి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు, రాజకీయ పరంగా, స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఉద్యోగపరంగా, విద్యార్థులకు సీట్ల పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని రాహుల్ గాంధీ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్లో, అసెంబ్లీలో తీర్మానించి రాష్ట్ర గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం పంపించిన ప్రతిపాదనలను ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ ఘాటు వద్ద బీసీ నేతలు అందరూ కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. బీసీల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంసీలు, వివిధ హోదాలో ఉండే నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు బీసీల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.